నమస్కారం అండి. ఎస్బి న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. చేస్తుంటా అన్న. సార్ నా పేరు సిద్ధయ్య, డ్రైవర్ పని చేస్తుంటా ఉన్నా. ఆ విధంగా మా భార్య బంగారు అట్లా బ్యాంకులో పెట్టుకొని సొంత కారు ఒకటి ఫైనాన్స్ లేకుండా తీసుకున్నా. వేరే అతను విశ్వ అని ఇక్కడే ఇదేంపల్లె దగ్గర అతను తిరుపతిలో ఉంటాడు. అతనికి బాడీ పెన్ తీసుకొని వచ్చి 4 రోజులు అతను వేరే ఇక్కడ రామ్మోహన్ రెడ్డి అని కడప దగ్గర కడప రామ్మోహన్ రెడ్డి దగ్గర పొదవకు పెట్టుకొని అతను ₹1,00,000 అమౌంట్ తీసుకొని అతనైతే ఫరారీలో ఉన్నారు సార్. అతనైతే ఫోను ఇది కావట్లేదు. తర్వాత అతని మీద ఎస్పీ ఆఫీస్లో 3 సార్లు జనవరి, తర్వాత మార్చి, ఏప్రిల్ 3 సార్లు ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చిన సార్. ఇచ్చే పోలీస్ స్టేషన్కు బద్వేల్ పోలీస్ స్టేషన్కు నాకు రాపిచ్చినారు. అక్కడ అడిగితే కారు ఎక్కడుందో చూసుకురాపో, అతను ఎక్కడుందో పట్టుకురాపో అని సిఎస్ఆర్ చెప్పినారు. తర్వాత అక్కడ పిటిషన్ క్లోజ్ చేసినారు. తర్వాత మళ్ళా మైదుకూరు డిఎస్పీ సార్ రాపిచ్చి మళ్ళీ బద్వేలు పంపించినారు సార్. రెండోసారి ఎస్పీ ఆఫీస్కి వచ్చింటే అట్లా మళ్ళీ పిటిషన్ క్లోజ్ చేసినారు. మూడోసారి వచ్చేసి నా కారు పంచాయతీ పెళ్లిమరి మండలంలో జరిగింది. అందుకనేసి పెళ్లిమరి స్టేషన్ సారు చలందర్ సార్కు పెట్టినాం సార్. అక్కడ వచ్చేసి ఆ సారు వాళ్ళని పిలిపించినారు. పొదవ పెట్టుకున్న వాళ్ళని కూడా పిలిపించినారు. ఆ తర్వాత ఇద్దరిని మందలిచ్చి చేసినారు. కాకపోతే వాళ్ళు అమౌంట్ కట్టలేదు, వీళ్ళు కారు ఇవ్వలేదు. ఈ విధంగా రోజు ఇబ్బందిగా తిరుగుతానా సార్. నేనైతే నా బతుకు తెరువు డ్రైవర్ పని చేసుకుంటా తిరుగుతానా సార్. ఈ రామ్మోహన్ రెడ్డి వాళ్ళను అడిగితే మీరు ఏం చేసుకుంటారో చేసుకోపో, కేసు పెట్టినారు కదా అక్కడనే చూసుకోపోండి, మేమైతే అమౌంట్ ఇచ్చిన దాకా కాడిచ్చేది లేదు అది ఇది అని చెప్పినారు సార్. తర్వాత వచ్చేసి ఇక్కడ కడప 1 టౌన్లో స్టేషన్లో కంప్లైంట్ ఇన్నికి వస్తే ఇక్కడ కాదు రిమ్స్కి పోమన్నారు. రిమ్స్కి వెళ్ళిన తర్వాత సార్ అయితే పోలీసు వాళ్ళని ఇచ్చి వాళ్ళ ఇంటి దగ్గర పంపించినారు సార్. పంపించిన తర్వాత రిమ్స్కి వెళ్ళినా సార్. రిమ్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తే సార్ వచ్చేసి పోలీసు వాళ్ళు ఇద్దరిని పంపించేసి వాళ్ళ ఇంటి దగ్గర పంపించినారు సార్. పంపించిన తర్వాత కార్ ఎక్కడ ఉందని అడిగితే మేము దాచిపెట్టినాము, మేము ఈ పొదవకు పెట్టుకునేదే డబ్బులు ఇచ్చిన తర్వాత ఇచ్చేది అది ఇది అని చెప్పినారు సార్. వాళ్ళైతే కనుక పోలీస్ స్టేషన్ కాడికి కూడా రావట్లేదు సార్. మీరేం చేసుకుంటూ చేసుకోపోండి అనేటట్టు రామ్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన ఇంట్లో 7 మంది పోలీసు వాళ్ళు ఉండేదానా నేను ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా నాకు న్యాయం జరగడం లేదు సార్. నాకు నా బతుకు వేరు కారు ఇడిపోయమని చెప్పేసి ఎస్పీ సార్ని వాళ్ళను నేను కోరుకుంటాను సార్. సార్ నా కారు గత సంవత్సరం ఏప్రిల్లో ఇచ్చినానికి నేనైతే నవంబర్ నుంచి పోలీస్ స్టేషన్లో ఇక్కడ బద్వేలు పెళ్లిమరి స్టేషన్ కడప స్టేషన్లో మరి తిరుగుతున్నా సార్. ఎస్పీ సార్ కూడా 3 సార్లు కంప్లైంట్ ఇచ్చిన సార్. అక్కడికి పంపించిన తర్వాత పిటిషన్లు అయితే క్లోజ్ చేసేసుకుంటున్నారు సార్. మాకైతే కనుక ఎటువంటి న్యాయం జరగలేదు సార్. రామ్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో 7 మంది పోలీసు వాళ్ళు ఉండేదానా వాళ్ళైతే కనుక ఏమైనా చేసుకోపో, మీ కారు అయితే ఇప్పుడే రాదు, అతను తీసుకొచ్చుకోపో అని చెప్పి మాకైతే కనుక విమర్శలు చెప్పట్లేదు సార్. అందుకనేసి వాళ్ళ మీద గొడవ ఇచ్చే యాక్షన్ తీసుకునేసి మాకు న్యాయం జరిగేటట్టు చూడండి సార్. సార్ నా పేరు సిద్ధయ్య సార్. నేను బద్వేల్లో వచ్చేసి కారు తోలుకుంటా ఉన్నా సార్. నేనైతే నా జీవనాధారం మీద నేను బ్యాంకులో మా భార్య బంగారు పెట్టుకునేసి నేనైతే కారు ఒకటి కొనుక్కొచ్చుకున్నా సార్. దాన్ని వచ్చేసి వేరే అతను బాడీకి అడిగితే బాడీకి ఇచ్చిన అతను వచ్చేసి కడపలో తీసుకున్నారు సార్. అతను విశ్వ అని. తర్వాత వచ్చేసి రామ్మోహన్ రెడ్డికి పొదవ పెట్టినారు సార్ ₹1,00,000. అతను వచ్చేసి నేను కేసు పెట్టినా సార్ వాళ్ళ మీద. అతను వచ్చేసి తిరుపతిలో ఉంటాడు విశ్వ. అతను కడపలో ఇది రామ్మోహన్ రెడ్డి. ఇది ఒకటే కాదు సార్, మొత్తం పొదవ పెట్టుకునే వ్యాపారం అతనిది.
ఈ విధంగా నాకు తెలిసిన తర్వాత నేను ఆయన దగ్గరికి పోయినా సార్. పోతే అతను వచ్చేసి మేమైతే అమౌంట్ ఇచ్చిన తర్వాతనే ఇచ్చేది, మీరేం చేసుకుంటారో చేసుకోపో అని చెప్పినారు సార్. ఈ విధంగా నేను నవంబర్ నుంచి పోలీస్ స్టేషన్ల మట్టి తిరుగుతా ఉంటా సార్. నేను ఇక్కడ ఎస్పీ ఆఫీసులో 3 సార్లు కంప్లైంట్ ఇస్తే, ఒకసారి బద్వేలుకు, ఇంకొకసారి వచ్చేసి మైదుగూరుకు, ఇంకొకసారి వచ్చేసి పెళ్లిమరికి 3 సార్లు ఇచ్చినా సార్. పెళ్లిమరికి అయితే కనుక రామ్మోహన్ రెడ్డిని, విశ్వా వాళ్ళను, నేను ఇచ్చిన అందరినీ పిలిపించేసి అక్కడ మందలిచ్చి వాళ్ళు సంతకాలు పెట్టించేసి చేస్తాం, అదే మీకు ఇడిపిస్తామని చెప్పేసి వెళ్ళిపోయినారు సార్. తర్వాత ఎన్ని రోజులు చూసినా నేను ఇచ్చిన అతను నాకైతే అందుబాటులో లేడు సార్. తర్వాత ఇక్కడికి వచ్చేసి వీళ్ళని అడిగితే, మీరు ఏం చేసుకుంటారో కేసు పెట్టుకున్నారు కదా, ఏం చేసుకుంటారో చేసుకోపోండి, మాకు అమౌంట్ ఇచ్చిన తర్వాత మీకు ఏదైనా ఇచ్చేస్తాం, లేకుంటే లేదని చెప్పేసి ఇతను గట్టిగా చేశాను సార్. తర్వాత వచ్చేసి నేను 1 టౌన్ ఇక్కడ రిమ్స్ దగ్గర పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత సార్ అయితే కనుక పోలీసు వాళ్ళని ఇచ్చేసి రామ్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర అయితే పంపించినారు సార్. పంపించిన తర్వాత మా కారు ఏడుందంటే, మీరు వచ్చినామని మేము దాచిపెట్టినాము, మేము బండి తిప్పేదే, తర్వాత వచ్చేసి మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి, కారు అయితే ఇచ్చేది లేదనేసి వాళ్ళు సార్ వాళ్ళ ముందు కూడా చెప్పినారు. ఇదే విషయం సార్ కూడా చెప్తే కనుక, నీ బండి ఎక్కడ తిరిగినా కూడా నీకు కనబడితే కనుక నాకు ఈ కానిస్టేబుల్ నెంబర్ ఇస్తాను, ఈ నెంబర్కు ఫోన్ చేసేసి నేనైతే ఇడిపిస్తాను అనేది చెప్పినాడు. కాకపోతే వాళ్ళైతే డైరెక్ట్ కానిస్టేబుల్ సార్తోనే చెప్పినారు సార్. బండి అయితే దాబెట్టినాం, బయటికి తీసేది లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి అనేటట్టు చెప్పినారు. ఇతను రామ్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మా నాయన ఆధ్వర్యంలో నా బండి ఉంది సార్. తర్వాత నాకైతే బతుకు తెరువు లేదు సార్. నేనైతే డ్రైవింగ్ చేసుకుంటా, ఏదో ఒక 10,000 15,000 వస్తే నా పిల్లలను చదివించుకుంటా, తర్వాత నా కుటుంబాన్ని నేను కొనసాగించుకొని ఇది చేసుకుంటాను. నాకు కారు కానీ ఇడిపించి నాకు రావాల్సిన అమౌంట్ అది కానీ కొద్దిగా తెప్పిస్తే కనుక నా ఫ్యామిలీకి ఏదైనా ఆస్కారంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్. ఇదే విధంగా కానీ వీళ్ళు కానీ ఇచ్చేస్తే నాకైతే ఫ్యామిలీకి పిల్లలను చదివించుకునే పరిస్థితి లేదు, నాకైతే ఇబ్బంది చేస్తున్నారు సార్. అది సార్ 5-6 పోలీస్ స్టేషన్లు, బద్వేలు, మైదుగూరు, పెళ్లిమరి, కడప, రిమ్స్ అన్ని పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇచ్చినా ఎవరు తీసుకోవడం లేదు సార్. ఇదే విధంగా ఉంటే మా ఫ్యామిలీ అయితే కనుక మేమైతే బతుకు తెరువు అదే సార్. పోలీసు వాళ్ళు, ఎస్పీ సారు మా మీద దయ ఉంచి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. ఒకవేళ ఇబ్బంది పరిస్థితులు అయితే మేమైతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అయితే ఏర్పడింది సార్. నాకైతే పిల్లలను చదివించుకునే పరిస్థితి అయితే కూడా లేదు సార్. ఒక సిద్ధయ్య గురించి, ఈ సిద్ధయ్య బద్వేలి ఒక దళిత నాయకుడు, ఆయన దళితుడు. ఆయన కారు ఒక పోలీస్ కానిస్టేబుల్ తీసుకుపోయి వాళ్ళ నాయన వాళ్ళు ఇదే వ్యాపారాలు చేసుకుంటా తీసుకుపోయి ఇతను కేసులు పెడితే ఎస్పీ దగ్గరికి అయితే డిఎస్పీ దగ్గరికి అందరి దగ్గరికి పోయినాడు. అందరి దగ్గరికి పోయినా కూడా మేము కూడా సపోర్ట్ చేసి మన మంచిని సపోర్ట్ చేసిపోతే ఏ పోలీస్ స్టేషన్లో ఓకే అంటారు, వాళ్ళ ఇంటికాడికి పోతారు. వాళ్ళ ఇంటికాడికి పోయి